నాకంటే గొప్పలు చూసుంటావు, నాకంటే ఎదలు చూసుంటావు. నాలాంటి నేను ఒక్కడిని. హాయ్ ఫ్రెండ్స్, డెమో అయితే చూశారు కదా. సో ఇలాంటి వీడియోని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని పెట్టుకోండి. ఫస్ట్ మీ ఫోన్లో అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత కింద ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేసుకోవాలి. అండ్ నేను కింద డిస్క్రిప్షన్లో మీకు 2 ప్రాజెక్ట్స్ అయితే ఇస్తాను. సో ఒకటి బీట్ మార్క్, ఇంకొకటి షేక్ ఎఫెక్ట్ అయితే ఇస్తాను. సో ఈ 2 ప్రాజెక్ట్ మీ అలర్ట్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాతకి ఫస్ట్ అయితే మీరు బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి బీట్ మార్క్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి లిరిక్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ బీట్ మార్క్ అయితే యాడ్ చేసి ఉంటుంది. సో ఈ బీట్ మార్క్ దగ్గర షేక్ ఎఫెక్ట్ని పేస్ట్ చేసి వాటికి అయితే ఫొటోస్ని అయితే రీప్లేస్ చేసుకోవాలి. అండ్ ఒకవేళ మీరు ఏమైనా ఫాంట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే లేయర్ ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. ఎడిట్ టెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసుకోవాలి. పైన ఫాంట్ ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. సో నేను ఇచ్చిన ఫాంట్ని ఇచ్చేస్తున్నాను. సో లేదు మీకు ఈ ఫాంట్ కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి అయితే యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోండి. రెడ్ కలర్ మీద క్లిక్ చేసుకోవాలి. సో మీకు నచ్చిన కలర్ అనేది యాడ్ చేసుకోండి. నేను ఉన్న కలర్ ఇచ్చేస్తున్నాను. సో ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది, టెక్స్ట్ కానీ కలర్ కానీ. సో యాడ్ చేసుకున్న తర్వాతకి అండ్ ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసుకోండి. అండ్ నేను ఇందాక షేక్ ఎఫెక్ట్ ఇంపోర్ట్ చేసుకోమని చెప్పాను కదా. సో ఆ షేక్ ఎఫెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. మనకు షేక్ ఎఫెక్ట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ 3 లేయర్స్ అయితే ఉంటాయి. ఆ 3 లేయర్స్ని ఈ విధంగా అయితే లాంగ్ ప్రెస్ చేసుకొని లేయర్ ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. కాపీ 3 లేయర్స్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసుకోవాలి. సో మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. సో బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోవాలి మళ్ళీ. సో ఓపెన్ చేసుకున్న తర్వాతకి అండ్ ఎగ్జాక్ట్గా బీట్ మార్క్ ఉంది కదా. సో బీట్ మార్క్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసుకోవాలి. అండ్ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. పేస్ట్ 3 లేయర్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో మనకి చూసుకుంటే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే ఫొటోస్ ఎలా రీప్లేస్ చేయాలో చెప్తాను. సో లేయర్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. సో మీరు ఎవరి ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ యొక్క ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. సో నేను రవితేజ సార్ ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ విధంగా ఇంకొక లేయర్ని క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. అండ్ నేను ఇంకొక ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను. సో ఒకటే ఫోటోతో అయినా చేసుకోవచ్చు, లేదా మీకు నచ్చిన డిఫరెంట్ ఫోటో పెట్టి కూడా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఒకవేళ మీకు ఈ విధంగా ఫోటో పైకి వెళ్తే 2 ఫింగర్స్ తోటి ఈ విధంగా జూమ్ తక్కువ చేసుకుని అండ్ ఈ విధంగా అయితే స్క్రోల్ చేసుకోవాలి. అండ్ కొంచెం జూమ్ అయితే ఎగ్జాక్ట్గా జూమ్ చేసుకోవాలి ఈ విధంగా. సో ఎగ్జాక్ట్గా జూమ్ చేసుకున్న తర్వాతకి ఈ విధంగా అయితే రీప్లేస్ అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కూడా రీప్లేస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇది లేయర్స్ ఉన్నాయి కదా. సో ఈ లేయర్స్ని ఇక్కడైతే పేస్ట్ చేసుకోండి. సో ఫస్ట్లో 2 లేయర్స్ ఉన్నాయి కదా. సో ఈ లేయర్స్ని లాంగ్ ప్రెస్ చేసుకొని లేయర్ ఆప్షన్ క్లిక్ చేసుకొని కాపీ అయితే తీసుకోవాలి. అండ్ కాపీ చేసుకున్న 2 లేయర్స్ని అయితే ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేసుకోండి. ఎడిటింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో పేస్ట్ చేసుకోవాలి. సో వీటికి కూడా ఫోటోని అయితే రిప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. సో కట్ చేసుకున్న తర్వాత ఈ లేయర్ని అయితే లాంగ్ ప్రెస్ చేసుకొని ఈ విధంగా అయితే ఈ విధంగా అయితే ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో చూడండి మనకి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది వీడియో. సో ఈ విధంగా ఎడిటింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాతకి స్టార్టింగ్ అయితే వచ్చేసుకోండి. పైన సెట్టింగ్ ఆప్షన్ పక్కన యారో మార్క్ని క్లిక్ చేసుకోవాలి. అండ్ కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి.